హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సీజ్ ద షిప్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ఏదైతే ట్రెండింగ్లోకి వచ్చిందో, పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిందో అదొక ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. యాక్చువల్లీ గతంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అంటాడు, నేను ట్రెండ్ సెట్ చేస్తా, ట్రెండ్ ఫాలో అవునాను అంటారు కదా, అది ఇక్కడ ఖచ్చితంగా ఒక రీక్రియేట్ చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కాకినాడ పోర్ట్లో ఏదైతే షిప్ను పట్టుకున్నారో ఆ షిప్ను మొత్తం తనిఖీలు చేశారో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట షీజ్ ద షిప్, అది ఎంత వైరల్ అయిందనంటే నేషనల్ మీడియా నుంచి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లోకి మొత్తం సోషల్ మీడియా కానీ అన్ని విధాలుగా మొత్తం దుమ్మెత్తి పోసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఆ షీజ్ ద షిప్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు దాని మీద ఒక సినిమా కూడా తీయడానికి ఆ షీజ్ ద షిప్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫిలిం టైటిల్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఒక సినిమాకి షీజ్ ద షిప్ అనేటట్టు ఒక సినిమా తీయడం జరుగుద్ది. అది కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈరోజే తాజాగా చూసుకుంటే దానికి సంబంధించి ఫిలిం ప్రొడ్యూసర్ మెయిన్గా ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్ అనేటట్టు ఒక ప్రొడక్షన్ సంస్థ అయితే షీజ్ ద షిప్ అనేటట్టు 1100 రూపాయలు పే చేసి ఆ టైటిల్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో షీజ్ ద షిప్ అనే టైటిల్ మీద సినిమా రాబోతుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే నేను ట్రెండ్ సెట్టర్ అని ఏదైతే చెప్పాడో ఆయన ట్రెండ్ సెట్ చేశాడు, దాన్ని ఫాలోవర్స్ ట్రెండ్ ఫాలో అయ్యే విధంగా చాలా కీలకంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి దాని మీద ఎవరు సినిమా తీస్తారు, ఎవరు హీరోగా ఉంటారు, మెయిన్గా ఎవరు డైరెక్టరు, కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకైతే తెలియవలసి ఉంది. ఏదేమైనా కానీ ఆ షీజ్ షిప్ అనే ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పాడో అది పెద్ద దుమారమే రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ స్టేట్ లీడర్ కాకుండా నేషనల్ లీడర్ స్థాయికి వెళ్ళిపోయాడు. అలాంటి లీడర్ నోట్ల నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దాని మీదే ఫిలిం టైటిల్ కింద ఒక రిజిస్ట్రేషన్ అయితే చేయించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం అయితే చూద్దాం. షీజ్ ద షిప్